నమస్కారం. భారతదేశం మొత్తానికి అక్టోబర్ 31, 1984, 1964 ఇలాంటి దుర్దినాల్లో ఈరోజు కూడా అంటే నిన్న జరిగిన సంఘటన కూడా భారతదేశం మొత్తానికి ఒక దిగ్భ్రాంతికరమైన రోజు. కారణం ఏమిటి అంటే ప్రపంచంలోనే భారతదేశం ఇవాళ ఆర్థిక రంగంలో గొప్ప స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒకరు తెలుగువారు, ఆయన పివి నరసింహారావు, రెండో వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్. ఇద్దరు దేశానికి ప్రధానమంత్రులుగా పనిచేసారు. అయితే నిన్న ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో వయసు కారణాల రీత్యా మన్మోహన్ సింగ్ గారు పరమపదించడం జరిగింది. అయితే అతని యొక్క జీవిత విశేషాలు మీ ముందు పంచుకోవాలని చెప్పి ఒక చిన్న ప్రయత్నం. డాక్టర్ మన్మోహన్ సింగ్, అంతకంటే ముందు అతని యొక్క బాల్యం గురించి తెలుసుకుందాం. అతను 1932 సెప్టెంబర్ 26 నాడు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ అంటే మీకు అందరికీ తెలుసు, జీలం, చీనాబ్, రావి, సత్లెజ్, బియాస్ ప్రవహించేటటువంటి ప్రాంతాలని పంజాబ్ అని అంటారు. ఒకప్పుడు అది భారతదేశంలో భాగం. అయితే 1947 తర్వాత అది పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. పాకిస్తాన్లోని గహ్ అనే ఏరియాలో పంజాబ్ అనే ప్రాంతంలో ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న ఊరిలో ఇతను జన్మించడం జరిగింది. జననం 26 సెప్టెంబర్ 1932లో జన్మించాడు. ఇతని తండ్రి గుర్ముఖ్ సింగ్ అండ్ తల్లి అమృత్ కౌర్. ఇతను చిన్నగా ఉన్నప్పుడే ఇతని బాల్యంలోనే తన తల్లిని కోల్పోవడం జరిగింది. తన అమ్మమ్మ దగ్గర పెరగడం జరిగింది. తన అమ్మమ్మ దగ్గర ఇతన్ని అందరూ మోహన అని పిలిచేవారు అనమాట ఇతన్ని చిన్నప్పటి నుంచి కూడా. అయితే 1932లో జన్మించినటువంటి ఇతను 1948లో భారతదేశం విభజనాంతరం మత ప్రాతిపదిక మీద భారతదేశం 2 ముక్కలు ఏర్పడింది. దాని తర్వాత మీ అందరికీ తెలుసు, పాకిస్తాన్లో జన్మించిన ఇతను భారతదేశానికి వలస రావడం జరిగింది. అమృత్సర్ అనేటటువంటి ఏరియాలో ఇతని కుటుంబం మొత్తం స్థిర నివాసం ఏర్పరచుకోవడం జరిగింది. ఇదంతా ఇతని బాల్యానికి సంబంధించినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు. అయితే 1952లోనే 32లో పుట్టి 52 అంటే కరెక్ట్ 20 సంవత్సరాల వయసులో ఇతను యూజీ అంటే డిగ్రీ పట్టా ఎకనామిక్స్లో తీసుకోవడం జరిగింది. ఎక్కడ నుంచి అంటే పంజాబ్ యూనివర్సిటీలో నుంచి. పంజాబ్ పక్కలోనే పంజాబ్లోనే అమృత్సర్ ఉంటుంది, గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. ఆ ఏరియాకి చెందిన వ్యక్తి కాబట్టి పంజాబ్లో ఎకనామిక్స్లో డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత 1954లో అదే ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. 32లో జన్మించడం, 52లో డిగ్రీ కంప్లీట్ కావడం, 54లో పీజీ కంప్లీట్ కావడం, 1957లో హానర్స్ ఇన్ ఎకనామిక్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు అంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి తీసుకున్నాడు. హానర్స్, బిఏ హానర్స్ అని చెప్పి మనం స్పెషల్గా చదువుతాం కదా, ఒక పర్టికులర్ సబ్జెక్ట్ని చదివితే హానర్స్ అంటారు. అట్లా ఎకనామిక్స్లో హానర్స్ని ఎక్కడి నుంచి అంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి 1950లో తీసుకున్నాడు. అండ్ మళ్ళీ 3 సంవత్సరాల గ్యాప్లో 1960లో డిఫిల్ డాక్టర్ ఇన్ ఫిలాసఫీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి తీసుకున్నాడు. చూడండి, ఇతని యొక్క జననం 32లో, 52లో యూజీ, 54లో పీజీ, 57లో హానర్స్ ఇన్ ఎకనామిక్స్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి, 60లో డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ. ఇప్పుడైతే ఫిలాసఫీ అనే సబ్జెక్ట్ లేదు ఏ యూనివర్సిటీలో కూడా, పిహెచ్డీ ఉంది. కానీ ఒకప్పుడు డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ అనే సబ్జెక్ట్ కూడా ఇచ్చేవారు వేరే దేశంలో, మన దేశంలో. ఇప్పుడు మన దేశంలో ఈ ఎడ్యుకేషన్ అయితే లేదు. అయితే ఇతను రాసినటువంటి థీసిస్ దేనిపైన అంటే ఇండియాస్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్సెస్ బిట్వీన్ 1951 to 60, ఎక్స్పోర్ట్ ప్రాస్పెక్ట్స్ అండ్ పాలసీ ఇంప్లికేషన్స్ అనేటటువంటి అంశం పైన. చాలా మందికి తెలుసు, పిహెచ్డీ చేసేటప్పుడు ఏదో ఒక పర్టికులర్ అంశం పైన తన వ్యాసాన్ని రాసి తన యొక్క ప్రొఫెసర్ చేత యాక్సెప్ట్ చేయించుకుంటే వాళ్ళకు పిహెచ్డీ సర్టిఫికేట్ వస్తుంది. అట్లాగూ ఇతను రాసినటువంటి డాక్టోరియల్ థీసిస్ దేనిపైన అంటే ఇండియాస్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్సెస్ బిట్వీన్ 1951 to 60, ఎక్స్పోర్ట్ ప్రాస్పెక్ట్స్ అండ్ పాలసీ ఇంప్లికేషన్స్ అనే అంశం పైన సుదీర్ఘమైనటువంటి వ్యాసం రాసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, ఐ థింక్ యూ ఆల్ నో దట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. అండ్ మన్మోహన్ సింగ్ took his D.Phil doctorate in philosophy from the Oxford University and then he returned to India in 1969 to 1971. He continued as a reader and professor in the Delhi School of Economics. ఇప్పటికీ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనేది వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ కామర్స్ అండ్ ఎకనామిక్స్. దాంట్లో ఇతను ప్రొఫెసర్గా 1969 to 1971 మధ్య ప్రాంతంలో, ఎప్పుడైతే భారతదేశానికి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయిందో ఆ సమయంలో ఇతను ఇంకా పాలిటిక్స్లోకి రాలా. ఇతను ప్రొఫెసర్గానే ఉన్నాడు. ఎక్కడ ప్రొఫెసర్గా అంటే ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా 71 వరకు ఉన్నాడు. అయితే 1971లో
through the charismatic personality of the Indira Gandhi. 1971 elections were cracked by Indira Gandhi by the slogan of Garibi Hatao, and at the same time భారతదేశానికి ఒక మంచి పవర్ఫుల్ మాస్ లీడర్గా దొరికినటువంటి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆమె మినిస్ట్రీలో ఆర్థిక శాఖ మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ పనిచేసినాడు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ పొలిటీషియన్ ఇన్ ఇండియా ఫ్రమ్ బెంగాల్. ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా పనిచేసేటప్పుడు 1972లో ప్రణబ్ ముఖర్జీ వాంటెడ్లీ అతని ఇష్టపూర్వకంగా ఇతని యొక్క మొత్తం బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చూసి 1972లో ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారుగా ఇతన్ని ఎవరిని అంటే మన్మోహన్ సింగ్ని అపాయింట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనందరికీ తెలుసు 71 to 77 టైంలో భారతదేశంలో ఒక పవర్ఫుల్ గవర్నమెంట్ అయితే ఏర్పడ్డది. బట్ డ్యూ టు ఇంటర్నల్ ఫోర్సెస్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అండ్ ఇంటర్నల్ ఫోర్సెస్, అక్కడ సౌత్ ఈస్ట్ ఏషియాలో అండ్ వెస్ట్ ఏషియాలో అరేబియన్ కంట్రీస్లో జరిగినటువంటి కొన్ని కారణాల రీత్యా భారతదేశంలో ఏం జరిగింది అంటే ఆర్థిక వ్యవస్థ కొంచెం డిస్టర్బ్ కావడం స్టార్ట్ అయింది. క్రూడ్ ఆయిల్ మనకు ఎక్కువ రేటుకు రావడం జరిగింది. దానివల్ల నిరుద్యోగం పెరిగింది. దానివల్ల ప్రభుత్వం పైన మెల్లమెల్లగా వ్యతిరేకత రావడం స్టార్ట్ అయింది. దీన్ని ముందుగానే, అసలు వ్యతిరేకత రాకంటే ముందుగానే ప్రణబ్ ముఖర్జీ లాంటి ఆర్థికవేత్త, ఇందిరాగాంధీ లాంటి ప్రైమ్ మినిస్టర్ కలిసి ఇతని 1972లో ఆర్థిక శాఖ ప్రధానమైనటువంటి సలహాదారుగా అపాయింట్ చేయడం జరిగింది 1972లో. అండ్ 4 ఏళ్ల గ్యాప్లో 1976లో, ఆ టైంలో మనందరికీ తెలుసు 1975 to 1977 భారతదేశంలో ఏం జరిగింది అంటే ఎమర్జెన్సీ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. 1977లో ఇంపోజ్ ఎత్తివేసే 1 year కంటే ముందుగానే 1976లో, అంటే అప్పటికి ప్రభుత్వం పైన కొంచెం వ్యతిరేకత అయితే ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన. అప్పుడు 1976లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్గా ఇతన్ని ప్రణబ్ ముఖర్జీ గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది. ప్రజెంట్ తిహున్ కాంటా పాండే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. కరెంట్ అఫైర్స్ విషయం గురించి చెప్తున్నా, తిహున్ కాంటా పాండే. అయితే అప్పుడు 1976లో, అంటే ఎమర్జెన్సీ తీసే కంటే ముందుగా భారతదేశ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా ఎవరు పనిచేస్తున్నారంటే మన్మోహన్ సింగ్ పనిచేస్తున్నాడు. ఇది ఇంతవరకు ఇతను మెల్లిమెల్లిగా ఎక్స్టర్నల్గా కాకుండా ఇంటర్నల్గా గవర్నమెంట్కి సపోర్ట్ చేయడం స్టార్ట్ అయింది ఎకనామిస్ట్గా. అయితే 1980 నుంచి 1982 మధ్యలో, ఈ 77, 78, 79, 80 ఈ మధ్య కాలంలో ఏమైంది అంటే మనందరికీ తెలుసు, మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. జనతా పార్టీ, అంటే ఫస్ట్ టైం నాన్ కాంగ్రెస్ పార్టీ కేమ్ ఇన్ టు పవర్. ఆ టైంలో ఇతను మళ్ళీ ఎకనామిస్ట్గానే మళ్ళీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. వెన్ ఇన్ ద ఇయర్ 1980th మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ కుప్పకూలిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1980 నుంచి 82 ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రణాళిక సంఘంలో ఇతను బాగా పనిచేయడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ సలహా మేరకు ప్రణాళిక సంఘం, నౌ దిస్ ప్లానింగ్ కమిషన్ హ్యాస్ బీన్ రిప్లేస్డ్ బై ద నీతి ఆయోగ్. అయితే ప్రణాళిక సంఘంలో పనిచేసిన అనుభవంతోన, ఇంతకుముందు ఎకనామిస్ట్గా ఉన్న, స్టూడెంట్గా, లెక్చరర్గా, ప్రొఫెసర్గా ఉన్న అనుభవంతోన ప్రణాళిక సంఘంలో కూడా పనిచేసినాడు. అయితే 1982 to 85 ఎప్పుడైతే ఇందిరాగాంధీ చచ్చిపోయిందో ఆ టైంలో కూడా ఇతను ఏం చేసినాడు అంటే ప్రణబ్ ముఖర్జీ కోరిక మేరకు 1982 to 85 ఈ 3 సంవత్సరాలు 1982 నుంచి 85 మధ్య కాలంలో మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా పనిచేసినాడు. మొన్నటిదాకా మనందరికీ తెలుసు శక్తికాంత దాస్ ఆర్బీఐ గవర్నర్గా ఉండే, బట్ ఆర్బీఐ గవర్నర్గా ఇప్పుడు సంజయ్ మల్హోత్రా పనిచేస్తున్నాడు. మనం ఇంతకుముందు నిన్న చచ్చిపోయినటువంటి మన్మోహన్ సింగ్ గారు, భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ గారు ఎకనామిస్ట్గానే కాకుండా ఆర్బీఐ గవర్నర్గా కూడా 1982 నుంచి 85 మధ్య కాలంలో, అంటే ఇందిరాగాంధీ పీఎంగా ఉన్నప్పటి నుంచి, ఇందిరాగాంధీ చచ్చిపోయిన 84 తర్వాత రాజీవ్ గాంధీ వచ్చిన 85లో కూడా ఇతను ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినాడు. 1985 to 87 మధ్య కాలంలో ప్లానింగ్ కమిషన్కి ఉపాధ్యక్షుడిగా పనిచేసినాడు. ప్రణాళిక సంఘానికి ఎప్పటికైనా అధ్యక్షుడు ఎవరు ఉంటారు అంటే ప్రధానమంత్రి ఉంటాడు, ఒక ఉపాధ్యక్షుడు కూడా ఉంటాడు. అట్లా ప్రణాళిక సంఘం యొక్క ఉపాధ్యక్షుడిగా ఎవరు పనిచేసినారు అంటే మన్మోహన్ సింగ్ 1985 నుంచి 87 మధ్య కాలంలో పనిచేసినారు. ఇప్పుడు ఆ ప్లానింగ్ కమిషన్ ఇందాకనే చెప్పినట్టు నీతి ఆయోగ్ అనే దాంతోన రిప్లేస్ కాబడింది. నీతి ఆయోగ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా చైర్మన్ ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. అండ్ ఇప్పుడు నీతి ఆయోగ్కి డెప్యూటీ చైర్మన్ ఎవరు అంటే సుమన్ బేరీ.
ఇది కరెంట్ అఫైర్ విషయం కాబట్టి చెప్తున్నా. అండ్ ఇంతవరకు చెప్పిన విషయాలు ఏంటంటే మన్మోహన్ సింగ్ యొక్క కెరియర్ గ్రాఫ్ మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికి ఒక ఆర్థికవేత్త నుంచి మెల్లగా ఆ ప్రొఫెసర్ ఇన్ ఎకనామిక్స్గా మారి, దాని తర్వాత ఆర్థిక శాఖ సలహాదారుగా, ప్రధాన సలహాదారుగా, దాని తర్వాత ఆర్బీఐ గవర్నర్గా, దాని తర్వాత ప్లానింగ్ కమిషన్ డెప్యూటీ చైర్మన్గా ఎలా పనిచేసినాడు మనందరం ఇంతవరకు చూసినాం. అయితే 1987 వరకు ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఈయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ టు ఇన్ హిస్ ఓన్ మదర్ ఫీల్డ్, దట్ ఈస్ టీచింగ్ ఫీల్డ్, యూజీసీ చైర్మన్గా పనిచేసినాడు. ఎప్పుడు 1991లో యూజీసీ, యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ మనందరికీ తెలుసు. అకార్డింగ్ టు ద సజెషన్ ఆఫ్ సర్వేపల్లి రాధాకృష్ణ ఈ 1949th ఇయర్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఇది భారతదేశంలో ఉన్నత విద్యా మండలి, భారతదేశంలో విద్యా విధానం ఎలా ఉండాలి, అసలు యూనివర్సిటీస్ ఎలా నెలకొల్పాలి, దానికి ఎన్ఏఏసిసి నాక్ సర్టిఫికేట్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ డిసైడ్ చేసేది ఏంటిది అంటే యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ప్రస్తుతం యూజీసీకి చైర్మన్ ఎవరు ఉన్నారు అంటే మన తెలంగాణకు చెందిన ఉమ్మడి నల్గొండ ప్రాంతానికి చెందిన మామిడాల జగదీష్ కుమార్ అనేటటువంటి ఆయన పనిచేస్తున్నాడు. కానీ 1991లో ఒకసారి ఆలోచించండి, ఒక ఆర్థికవేత్త, ఎకనామిస్ట్ ఇన్ని విషయాల్ని బ్యాలెన్స్ చేయగలుగుతాడు అంటే చేయగలుగుతాడు ఖచ్చితంగా. ఒక పొలిటీషియన్ ఎకనామిస్ట్ని బ్యాలెన్స్ చేస్తారా చేయలేదా సెకండరీ మ్యాటర్, బట్ ఒక ఎకనామిస్ట్ పాలిటిక్స్ని బ్యాలెన్స్ చేయగలుగుతాడు, టీచింగ్ని బ్యాలెన్స్ చేయగలుగుతాడు. అండ్ అందుకే యూజీసీ చైర్మన్గా 1991లో పనిచేస్తూ ఉన్నాడు. 1991లో అనుకోకుండా మనకి ఏం జరిగింది అంటే రాజీవ్ గాంధీ హత్య అనంతరం ఎల్టీటీ లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ ఈలమ్స్ వాళ్ళ రాజీవ్ గాంధీని హత్య చేసిన తర్వాత భారతదేశంలో మళ్ళీ పొలిటికల్ ఇంబ్యాలెన్సెస్ ఏర్పడిన తర్వాత 2-3-4-5 నెలల వరకు చిన్న ప్రభుత్వాలు, అస్థిర ప్రభుత్వాలు ఏర్పడ్డాక 1991లో ఏ ప్రభుత్వానికి కూడా ఎక్కువ మెజారిటీ, ఏ పార్టీ కూడా రాకపోతే ఎక్కువ సీట్లు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. అప్పుడు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ముందుకు వచ్చినాడు. ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తుంటే 1991 to 96 విదేశీ కారణాల వల్ల, బాహ్య ఒత్తిడుల వల్ల భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. కంప్లీట్లీ ఇండియన్ ఎకానమీ హ్యాస్ బీన్ వండలైజ్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 1991 and 1996. Unfortunately, the then Prime Minister of India was Telugu స్టేట్స్మెన్ పివి నరసింహారావు, పాములపర్తి వెంకట నరసింహారావు. ఆయన కావాలి అని చెప్పి ఆర్థిక శాఖకి మంత్రిగా ఎవరిని అపాయింట్ చేసినాడంటే యూజీసీ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి ఈ మన్మోహన్ సింగ్ని పరిచయం చేశాడు. అప్పటి వరకు అతనికి తెలియదు, నేను పాలిటిక్స్లో ఇలా డైరెక్ట్గా ఎంట్రీ అవుతా అని చెప్పి కూడా అప్పటి వరకు అతనికి తెలియదు. ఎవరికి తెలియదు? మన్మోహన్ సింగ్ గారికి తెలియదు. అప్పుడు 1991 to 1996లో భారతదేశం యొక్క పరిస్థితి, విదేశీ మారక విలువలు పూర్తిగా తగ్గిపోయాయి. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితుల్లో ఈ జంట ఎవరు, పివి అండ్ మన్మోహన్ ద్వయం కలిపి తీసుకున్న నిర్ణయాలు ఏంటివి అంటే ఎల్పిజి, లిబరేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఈ పద్ధతులు ప్రవేశపెట్టడం ద్వారా సరే 2-3 సంవత్సరాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా కష్టంలో ఉన్న పరిస్థితిలో ఉన్నప్పటికీ, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఎకనామిస్ట్. హౌ టు ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ద రూపీ ఆఫ్ ఇండియా. భారతదేశానికి ప్రపంచంలో ప్రఖ్యాతి తేవాలి అంటే రూపాయి మారకం విలువ పెరగాలి. రూపాయి మారకం విలువ పెరగాలి అంటే ఇతనికి సపోర్ట్ చేసే ప్రధానమంత్రి కూడా ఉన్నాడు, ఎవరు? పివి నరసింహారావు ఉన్నాడు. కాబట్టి భారతదేశం మెల్లమెల్లగా కొంచెం అభివృద్ధి దశలోనికి రావడానికి, ఈ ఏళ్ళ భారతదేశం యొక్క పరిస్థితి బాగా ఉండడానికి బలమైన పునాది వేసినటువంటి ద్వయం ఎవరు అంటే పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్ ద్వయం. ఎప్పుడు 1991 to 96 మధ్య ప్రాంతంలో. ఇక దాని తర్వాత 1996 తర్వాత చిన్న చిన్న సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడి 1999 to 2004 మధ్య కాలంలో ఏబి వాజ్పేయి ప్రభుత్వం పార్టీ అధికారంలోనికి రావడం జరిగింది. ఏబి వాజ్పేయి పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైన చిక్కులు, సమస్యలు ఏమైనా ఉంటే ప్రతిపక్ష నేత అని చెప్పి ఆలోచించకుండా ఏబి వాజ్పేయి మన మన్మోహన్ సింగ్ గారి సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగేది కూడా. దాని తర్వాత 2004లో జరిగినటువంటి ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావడం, కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వాన్ని, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది 2004లో. అప్పటి వరకు అందరూ ఏమనుకున్నారు అంటే సోనియా గాంధీ విల్ బికమ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఆఫ్ ఇండియా. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని రాజకీయ కారణాలు పక్కన పెడితే మే 22, 2004లో ఈయన ప్రైమ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇతను ఊహించండి, ఇతని జీవితంలో ఎక్కడ కూడా ఆర్థిక శాఖ కార్యదర్శిగా అవుతాడని చెప్పి ఊహించలే, అయ్యాడు. నీతి ఆయోగ్ ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా అవుతాడు అనుకోలే, అయ్యాడు. దాని తర్వాత ఆర్బీఐ గవర్నర్ జనరల్గా అవుతాడు అనుకోలే,
అయ్యాడు. అతను అనుకున్నది ఏంటిదంటే అతనికి ఇష్టమైన వృత్తి ఒకటే ఒకటి ఎక్కడ అంటే యూజీసీ చైర్మన్ అంటే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన డిపార్ట్మెంట్‌లోనే కొనసాగుతా అనుకున్నాడు. బట్ అది కూడా అయ్యాడు. ఓవరాల్ ఇతని జీవితం చూస్తే ఏ పని అప్పగించినా కూడా, ఏ బాధ్యత అప్పగించినా కూడా సమర్థవంతంగా చేశాడని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఇక్కడ చూడండి. ఇతను 2004 నుంచి 2009 వరకు యూపీఏ ప్రభుత్వంలో ప్రైమ్ మినిస్టర్‌గా కొనసాగినాడు. సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపినాడు. 2009లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చాలామంది చిదంబరము లేదా ప్రణబ్ ముఖర్జీ పీఎంగా పనిచేస్తారేమో అని చెప్పి అనుకున్నారు. బట్ సోనియా గాంధీ యూపీఏ పార్టీలో చాలా మంది వ్యక్తులు ఇతన్నే నమ్ముకోవడం వల్ల 2009 నుంచి 2014 వరకు మొత్తం మీద మే 17, 2014 వరకు చూడండి, మే 22, 2004 నుంచి మే 17, 2014 ఇంచుమించుగా కరెక్ట్గా 10 సంవత్సరాల వరకు ఎవరి తర్వాత జవహర్లాల్ నెహ్రూ తర్వాత 10 సంవత్సరాలు ఆపకుండా ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఒకే ఒక క్యాండిడేట్ ఈయన. మీకు మధ్యలో డౌట్ కూడా రావచ్చు ఏమని అంటే ఇందిరాగాంధీ చేసింది కదా అని చెప్పి. ఇందిరాగాంధీ కంటిన్యూస్గా చేయాలి. 67th ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచి 71 వరకు, 71 తర్వాత కొన్ని పొలిటికల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల 77 వరకు ఇంప్లిమెంట్ అయింది. బట్ వరుసగా 10 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసిన అనుభవం జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత ఇతనికి. అయితే నేరుగా అయితే జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇతనికి అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈయన పొలిటీషియన్గా, ఈయన ప్రైమ్ మినిస్టర్గా చేసినటువంటి కొన్ని విజయాలు, అంటే చాలా విజయాలు ఉన్నాయి. అందులో కొన్ని అందరికీ పరిచితమైనటువంటి విజయాలు ఏంటిది అంటే ఎంఎన్ఆర్ఈజీఏ, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. మనం తెలుగులో చెప్పుకోవాలనుకుంటే ఉపాధి హామీ పథకం అని చెప్పి. అప్పట్లో ఉపాధి కోసం పట్టణాలకు వెళ్ళేవాళ్ళు. పట్టణాలు బాగా పెరుగుతూ ఉంటే స్లమ్స్ బాగా పెరిగేవి. గ్రామాలు మొత్తం ఏమయ్యేటంటే మైగ్రేట్ అయ్యేవి. దీనివల్ల పెద్ద సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పి చాలా లోతుగా ఆలోచించి 2005 ప్రాంతంలో తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఏం పేరు అంటే ఎంఎన్ఆర్ఈజీఏ. 2005లో ప్రాంతంలో తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఎంఎన్ఆర్ఈజీఏ. అయితే ఇది అమల్లో నుంచి ఎప్పటికి వచ్చింది అంటే ఫిబ్రవరి 2 తారీఖు 2006 నుంచి అమల్లోకి వచ్చింది ఎంఎన్ఆర్ఈజీఏ. అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ప్రతి వ్యక్తికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి వ్యక్తికి 100 రోజులు వాళ్ళ గ్రామంలోనే ఉపాధి దొరకాలి. ఆ ఉపాధి ఎట్లా అంటే వరదల్ని అరికట్టేటటువంటి గుంతలు తవ్వడం కానీ, మొక్కల్ని నాటడం కానీ, ఇంకా వ్యవసాయానికి సంబంధించిన పనులు వాళ్ళ ఊర్లో ప్రభుత్వం వాళ్ళ పొలాల్లోనే పనిచేయిస్తుంది. అండ్ ప్రభుత్వం కొంత మొత్తంలో వాళ్ళకు డబ్బు అనేది కూలీగా ఇస్తుంది. అంటే బయటికి వెళ్ళి ఒక 400-500 సంపాదించే బదులుగా వాళ్ళ ఊర్లోనే ఒక 200 నుంచి 300 వరకు సంపాదించే వెసులుబాటు ప్రభుత్వం ప్రతి పౌరునికి, భారతదేశంలో ఉండే ప్రతి పౌరునికి 100 రోజుల వరకు కల్పించింది. అంటే 100 రోజులు ఎందుకంటే సంవత్సరంలో ఉండే 365 రోజుల్లో వర్షాకాలంలో, శీతాకాలంలో వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటారు. మిగతా వర్షాలు లేని ప్రాంతంలో ఈ పని కల్పించడం వల్ల ఏం బాగా పెరిగింది అంటే మైగ్రేషన్స్ బాగా ఆగాయి, గ్రామాలు బాగా అభివృద్ధి చెందడం స్టార్ట్ అయింది. ఎంఎన్ఆర్ఈజీ ఇప్పటికీ ఈ ప్రోగ్రామ్ ఇంకా కంటిన్యూ అవుతుంది థ్యాంక్స్ టు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. దాని తర్వాత ఇంకా బాగా వరల్డ్ వైడ్ ఫేమస్ అయినటువంటి పెద్ద చట్టం ఏం పేరు అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, RTI, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం అని చెప్పి 2005లో తీసుకురావడం జరిగింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయింది అంటే అక్టోబర్ 12, 2005 నుంచి. సమాచార హక్కు చట్టం ఏంటిది అంటే ప్రతి పౌరుడు ప్రభుత్వం ఎలా ఖర్చు పెడుతుంది అని ఖచ్చితంగా తెలుసుకునే హక్కు ఉంటుంది అన్నమాట. సమాచారం ప్రభుత్వం ఎలా ఖర్చు పెడుతుందని మొదటిసారిగా ఇది రాజస్థాన్లో ఇంప్లిమెంట్ అయింది. దాని తర్వాత దేశమంతా ఇంప్లిమెంట్ చేయడానికి పార్లమెంట్లో చట్టం తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు భారతదేశంలో ఏ పౌరుడైనా కూడా తను కడుతున్న పన్నుల ద్వారా ప్రభుత్వం ఏం పని చేస్తుంది, ఏ రంగాల్లో ఎంత ఖర్చు పెడుతుంది, ఏ వ్యవస్థ ఎంత పనిచేస్తుంది, పూర్తిగా డీటెయిల్స్ 0 ఖర్చుతో, అంటే ₹1 కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వాన్ని మనం అడగొచ్చు. జవాబుదారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బాగా పునాది రాయిలాంటిది ఏంటిది అంటే RTI, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. మళ్ళీ అదే సంవత్సరం 2009 ప్రాంతంలో అంటే ఎన్నికలు గెలిచిన వెంబడే తీసుకొచ్చిన ఇంకా గొప్ప మార్పు ఏంటిది అంటే 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ విద్య ఉచితం, పూర్తిగా కంప్లీట్లీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ చేయాలి అనే ఉద్దేశంతో RTE, రైట్ టు ఎడ్యుకేషన్ అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయింది అంటే ఏప్రిల్ 1 తారీఖు 2010 నుంచి ఇంప్లిమెంట్ కావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే ₹1 ఖర్చు లేకుండా భారతదేశంలో అండ్ అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్ సపరేట్ స్టేటస్ స్టేట్ ఉంటే దాంట్లో కూడా భారతదేశ పౌరుడైతే చాలు ₹1 డబ్బు ఖర్చు పెట్టకుండా 6 నుంచి 14 సంవత్సరాల వరకు ఉండే పిల్లలందరికీ కూడా కంపల్సరీ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండేటటువంటి ఒక చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకురావడం జరిగింది. ఇది కూడా మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే తీసుకురావడం జరిగింది. కారణం ఏంటంటే అప్పటి నుంచే మెల్లమెల్లగా
ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ బాగా పెరగడం స్టార్ట్ అయింది. ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాతనే మెల్లగా మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సైనిక్ స్కూల్స్ మెల్లమెల్లగా అప్గ్రేడేషన్ చేయడం జరిగింది. అంటే విద్యకు మంచి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది అనమాట. దాని తర్వాత 2013లో తీసుకొచ్చిన ఇంకో గొప్ప మార్పు ఏంటిది అంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. భారతదేశంలో ఉంటున్న ప్రతి పౌరుడు తిండి లేకుండా చచ్చిపోవద్దు, వాడు బీదవాడు కానీ ఉన్నవాడు కానీ లేనివాడు కానీ. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటిది అంటే మనందరికీ తెలుసు, 1945లో బెంగాల్ ఫెమైన్స్ వల్ల ఇంచుమించు 1 మిలియన్ పీపుల్స్ చచ్చిపోయినారు. 1 మిలియన్ అంటే 10 లక్షల మంది చచ్చిపోయినారు ఆహారం దొరక్క. ఇప్పుడు భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడి యొక్క హక్కు ఏంటిది అంటే ఆర్టికల్ 21 ప్రకారంగా జీవించే హక్కు. జీవించాలంటే ఫస్ట్ వానికి తిండి కావాలి, తిండి ప్రభుత్వం ఇవ్వాలి. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వల్ల వాడు పెరగాలి, డెవలప్ కావాలంటే ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్ కూడా ఒక చట్టంగా తయారైంది. ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో చూసుకోవాలి, వాడు చూడాలి, వాడి బాధ్యత. కాబట్టి రైట్ ఆర్టీఐ అనే యాక్ట్, ఈ 3 చట్టాలు ఎలా తయారైనాయి అంటే ఒక ప్రభుత్వానికి 4 చక్రాలు ఉంటాయి కదా. ఎట్లాంటివి అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ ప్లస్ ఈ 4 చక్రాల్లాగా ఈ 3 చట్టాలు చాలా ప్రతిభావంతంగా పనిచేయడం, చాలా అద్భుతంగా పనిచేయడం వల్ల ఇవాళ భారతదేశం అనేది ప్రపంచవ్యాప్తంగా కొంచెం మంచి పేరు తీసుకురావడానికి కారణం ఒక పార్టీ అని చెప్పలేము. వీళ్ళందరూ పనిచేశారు కాబట్టి ఈ 3 అయితే ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం యొక్క గొప్ప విషయాలే అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకొక గొప్ప మార్పు ఏంటిది అంటే ప్రతి ఒక్క వ్యక్తి వేరే దేశం వెళ్ళాలనుకున్నప్పుడు కానీ లేకపోతే ఇక్కడ ఉండాలనుకున్నప్పుడు కానీ వీసా, పాస్పోర్ట్ తీసుకోలేడు, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల వల్ల తీసుకోలేడు. అప్పుడు నందన్ నీలేకరి సూచించినటువంటి సూచనల ప్రకారంగా ఆధార్ కార్డుని తీసుకురావడం జరిగింది. ఈ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లోనే యూనిఫైడ్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆధార్ కార్డ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆధార్ అనేది ఏంటిది అంటే ఒక వ్యక్తికి ఒక 12 డిజిట్స్ నెంబర్ గల ఒక నెంబర్ ఉంటుంది, అది యూనిక్ అంతే. అతనికి దేశంలో వాడు ఏ రాష్ట్రంలోనైనా బతకని, ఏ యూనిటీ అండ్ టెరిటరీ స్టేట్లోనైనా ఉండని, వాడికి అది స్పెసిఫిక్ నెంబర్ అనమాట. దానివల్ల ప్రభుత్వంలో మంచి పారదర్శకత రావడం ప్రారంభమైంది. అంటే ఇట్లాంటి గొప్ప విషయాలు తీసుకురావడం, గొప్ప చట్టాలు తేవడం వల్ల భారతదేశం ఇవాళ చాలా ముందంజలో ఉంది. అయితే ఒక నెగిటివ్ పాయింట్ ఏంటిదంటే ఇతన్ని మౌనం ముని, లేకపోతే సైలెంట్గా ఉంటాడు, లేకపోతే రోబో, ఇవన్నీ నెగిటివ్ కామెంట్స్. ఎప్పుడైనా పని బాగా జరగాలి అంటే తక్కువ అవ్వాలి, ఎక్కువ పని చేయాలి. ఆ ఎక్కువ పని చేసినారు కాబట్టి చాలా మంది ఏమన్నారు అంటే ఇతన్ని మౌనముని అని చెప్పి కూడా అన్నారనమాట. అట్లాంటి మౌనముని ఇవాళ మొన్న 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం గెలిచిన తర్వాత కూడా మొన్నటిదాకా నరేంద్ర మోడీ ఇతని సలహాల సూచనలు తీసుకోవడానికి కారణం ఏంటంటే అంత గొప్ప ఎక్స్పర్ట్ ఇన్ ఎకనామిక్స్ అండ్ గుడ్ పాలిటీషియన్ అండ్ గుడ్ గవర్నింగ్ అథారిటీ ఆఫ్ ద ఇండియన్ పాలిటిక్స్. అండ్ ఇతని టైంలోనే తీసుకొచ్చినటువంటి గొప్ప మార్పు ఏంటంటే 0 బ్యాలెన్స్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది. సరే ఇప్పుడు పార్టీలు ఏమున్నా కూడా జన్ధన్ యోజన అని చెప్పి 0 అకౌంట్తో 0 కరెన్సీతోనో ఓపెన్ చేయడం జరుగుతుంది. వాటికి బీజం ఏంటిదంటే ఇదే. ఇలా మనం గొప్పగా చెప్పుకున్న జిఎస్టీ రావడానికి కారణం కూడా ఏంటిదంటే VAT, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని చెప్పి ఇతని ప్రభుత్వంలో 2013-14 ప్రాంతంలోనే తీసుకొచ్చినటువంటి చట్టం వ్యాట్, అది ఇప్పుడు జిఎస్టీగా మారింది. దాని తర్వాత ఇతని ప్రభుత్వంలోనే పటిష్టమైనటువంటి విదేశాంగ ఫారెన్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా చాలా పవర్ఫుల్గా పనిచేయడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు జయశంకర్ కూడా ఫారెన్ అఫైర్స్ మినిస్టర్గా బాగా పనిచేస్తున్నాడు. సో ఓవరాల్లీ ఇది 1932 to 2014 ఈ మధ్య ప్రాంతంలో ఇతను 32 సంవత్సరాల పొలిటికల్ కెరియర్లో క్లీన్ చిట్ ఉన్న పర్సన్. ఇప్పటికీ ఇతని ఆస్తులు కనుక మీరు ఈరోజు అక్కడిక్కడ చూడొచ్చు, ఒక 2 కార్లు, ఒక ఫ్లాట్, అంతే. పిఎంగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి యొక్క ఆస్తులు ఇంతే. ఇతని భార్య గురుచరణ్ అండ్ ఇతనికి 3 కూతుర్లు ఉన్నారు. ఆ 3 కూతుర్లు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇతని భార్య గురుచరణ్ అండ్ ఇతని తల్లి పేరు అమృత్ కౌర్, తండ్రి పేరు గురుముఖ్ సింగ్. అండ్ ఇతని ప్రైమరీ ఎడ్యుకేషన్ అప్ టు 10th క్లాస్ ఇతను ఉర్దూ మీడియంలో చదువుకోవడం జరిగింది. కారణం ఏందో మీకు తెలుసు, అప్పుడే పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వ్యక్తి కాబట్టి ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు. చాలా రోజుల వరకు ఇతను హిందీ సెషన్స్ కూడా ఉర్దూ స్క్రిప్ట్లో రాసుకొని హిందీలో మెల్లగా చదవడానికి ప్రయత్నం చేసేటటువంటి వాడు అనమాట. ఇతను చనిపోయే చివరి రోజుల వరకు కూడా, అంటే నిన్నటి దాకా కూడా పాలిటిక్స్లో ఎలాంటి అవినీతి ముద్ర లేనటువంటి చాలా గొప్ప మేధావి. అండ్ భారతదేశం యొక్క ఆర్థిక రంగం బాగా అభివృద్ధి కావడానికి 2 ధ్వజస్తంభాలు లాంటి పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్ ద్వయం ఇద్దరు ఈరోజు లేకపోవడం మన దేశం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. అండ్ కొన్ని కామన్ ఎలిమెంట్స్ గమనించాల్సిన విషయం ఏంటిదంటే డిసెంబర్ 20 తారీఖు ఏబీ వాజ్పేయి
జన్మించిన రోజు. డిసెంబర్ 26 తారీఖు ఇతను వర్ధంతి, ఇతను చచ్చిపోయిన రోజు నిన్న. అండ్ అట్లాగే కొన్ని పాలిటిక్స్లో కొన్ని వేరే వేరే పార్టీలు అయినప్పటికీ కూడా వీళ్ళందరూ క్లోజ్ అయిపోయే ప్రయత్నం చేస్తున్నా. అక్టోబర్ 31 తారీఖు ఇందిరాగాంధీ చచ్చిపోయిన రోజు. అదే అక్టోబర్ 31 తారీఖు పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మించిన రోజు. అంటే వీళ్ళిద్దరిని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఐరన్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఎట్లా అంటారు, వీళ్ళిద్దరిని కూడా ఎవరెవరిని, ఏబీ వాజ్పేయిని అండ్ మన్మోహన్ సింగ్ ఒకరి తర్వాత ఒకరు పీఎం చేసినారు. ఒకరి తర్వాత ఒకరు జన్మించిన రోజు తర్వాత ఇంకొకరు మరణించడం కూడా జరిగింది. ఇది పూర్తిగా సంక్షిప్తంగా మన్మోహన్ సింగ్ యొక్క జీవిత చరిత్ర. థ్యాంక్ యూ.